ఈ దరిద్ర మాటలు మాట్లాడకపోతే, ఈ పనికిమాలిన మాటలు మాట్లాడకపోతే, నా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసపు మాటలు పలుకో. దేవుని శక్తిని గ్రహించగలుగుతావు. కన్ను ఏం చేసింది? ఎదుటిన్న వ్యక్తి యొక్క పిక్చర్ని గ్రహించింది. చెవి ఏం చేసింది? ధ్వనిని. అలాగే ఆత్మీయ చెవి విశ్వాసము, ఆత్మీయ కన్ను విశ్వాసము దేవుని కార్యాలని, దేవుని శక్తులను గ్రహించిద్ది, లాగిద్ది. అర్థమైందా? అదే సూత్రం. అలా విశ్వసించి అలా లాగాలి నువ్వు దేవుని దగ్గర నుండి. వేరే దారి లేదు. అలా విశ్వాసాన్ని ఉపయోగించి ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఇష్టలట. రక్షణకి దేవుని మీదే, పరిశుద్ధాత్మ శక్తికి దేవుని మీదే, భూలోక జీవితంలో కార్యాలకి దేవుని మీదే, పరలోక సంబంధమైనవి మనకి ఇచ్చేదాని విషయంలో దేవుని మీదే. అట్లా అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడేటువంటి వారు ఆయనకి ఎంతో ఇష్టలు. విశ్వసించింది, పోయి ముట్టింది, ఆ ప్రభావాన్ని లాగేసుకుంది. ఎవరు నన్ను ముట్టింది అన్నాడు. నేనే. ఏంటి సమస్య? 12 ఏళ్ళు. సంతోషపడ్డాడు. పనికి మళ్ళీ నన్ను ముట్టుకుంటా అన్నాడా? బుద్ధి లేదా, సిగ్గులేదు అన్నాడా? కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి బాగుపడ్డావు, తెలియగలదాన్ని అని ముచ్చటపడ్డాడు. కనాను స్త్రీని ఎంత మెచ్చుకున్నాడు. మొండికి పడి, అయ్యా నేను వదలని పట్టుబట్టింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది, పో నీ కూతురు బాగుపడింది, నువ్వు కోరినట్టు నీకు అగును కాకపో అన్నాడు. విశ్వాసాన్ని ప్రయోగించిన వాళ్ళందరినీ పొగిడాడు, మెచ్చుకున్నాడు, కనపరిచాడు. కానీ తిట్టాడా? బెంకులోడ తీసి ఆ పక్షవాతపు జబ్బుడిని బెంకుల్లో గుండా లోపలికి దించితే, ఆయన ముందుకు దించితే, ఎవరు మీరు ఏడ తయారయ్యారా, ఇల్లు బీగుతున్నారు అన్నాడా? అలా ఆయన వారి విశ్వాసము చూచి, ఆయన వారి విశ్వాసం, ఎవరు మోసుకొచ్చిన వాళ్ళు విశ్వాసం చూసి, సరే వాళ్ళు మోసుకొచ్చాడు పండుకున్నాడు పెంకులోంచి దించుంటే వాడి ధైర్యం కాలవద్దు. ఏమాత్రం జారు వదిలేరనుకో, కాలు చెయ్యి ఇప్పుడు సమస్య మొత్తం పోతాడు. ఆ పైకి ఎత్తేకాడు కానీ, ఆ లోపలికి దించేకాడు కానీ, ఒక తాడు ఒకడు వదిలినా పడతాడు, సస్తాడు మొత్తానికి. వారి విశ్వాసం, ఆ పండుకున్నోడు విశ్వాసం, మొత్తం విశ్వాసం చూశాడు. ఆయన ముందుకు మన దించగానే, కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చూడు, రెండు చేశాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ పాపాన్ని బట్టి ఆ ప్రాబ్లం వచ్చిందో ఆ పాపములు క్షమించి ఆ వ్యాధిని కూడా తీసేసే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఓకేనా? వాళ్ళు తిట్టాడా? వాళ్ళ విశ్వాసం చూసి సంతోషపడ్డాడు. శతాధిపతి విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. విశ్వాసాన్ని చూసి సంతోషపడతాడు, ఘనపరుస్తాడు. అంతేగాని అరవడం. పొందుకోండరా, విశ్వాసాన్ని బట్టి నా దగ్గర ఉన్నవన్నీ పొందుకోండి, ఈ భూమి మీద పొందుకోండి, రేపు అక్కడ నేను దాచినవి కూడా పొందుకోండి అంటాడు ఆయన. పొందుకోండి. ఎంతమందికి అర్థమైంది? విశ్వాసంతో దేవుని కార్యాలు చూడాలి.